కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఈ రోజున శ్రీధర్ రెడ్డి గారి పార్టీ కావాలంటే స్కాన్ చేసుకోండి, ఎక్స్రే తీసుకోండి, ఇంకా వీలైతే ఎంఆర్ఐ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మాకేం భయం లేదు అంటుంది ఆ పార్టీ. మీరేమంటారు మరి? సార్ ఇప్పుడు అతను వారు చెప్పినటువంటి మాటల్లో ప్రాజెక్టులు కట్టినామంటున్నాడు. ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చెప్పాల్సి ఉండే. మేము అప్పు చేసి అభివృద్ధి చేసినామంటుండు, అప్పు చేసి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినామంటారు, గొప్పలు చెప్పుకుంటున్నారు. కనీసం గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారు ఎవరన్నా? మిషన్ భగీరథ నీళ్ళతో కనీసం స్నానాలు కూడా చేస్తలేడు, దురద గులగులు అంటారు. మిషన్ భగీరథకు 60,000 కోట్ల అప్పు అప్పడంగా తీసుకొచ్చి అప్పటికి మనం ఆర్డబ్ల్యూఎస్ నుంచి అనేక గ్రామాల్లో 80% మంచినీరు అందించినాం. ఈయన కమిషన్ల కొరకు మిషన్ భగీరథ తీసుకొస్తే ఈరోజు గ్రామాల్లో ఎవరు కూడా మంచినీరు మిషన్ భగీరథ తాగుతలేరు, కనీసం స్నానాలు కూడా చేస్తలేరు. మేము చెప్పేది అబద్ధం అయితే మీ గ్రామాల్లో TV9 ద్వారా సర్వే జరిపించండి. ఈరోజు కాళేశ్వరం మీ 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి నాణ్యతతో కూడిన కట్టడాలు నాగార్జున సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ, పోచంపాడు కానీ ఏ విధంగా సేవలు అందిస్తున్నాయి? 6 సంవత్సరాలు కాకముందే కాళేశ్వరం కుగిపోతుంది, అన్నారం దగ్గర లీకేజ్ అవుతున్న సందర్భం వారు గమనించాలి. ఈరోజు వారు అంటున్నట్టుగా మేము ప్రజలకు ఒక శ్వేతపత్రం అందివ్వాలనుకుంటున్నాం. ఈ 9.5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఒకసారి భావోద్వేగంతో ఓటేస్తే, మరోసారి పెన్షన్ అని, రైతు బంధు అని, డబుల్ బెడ్రూమ్లను ఓటేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి ఏ కార్యక్రమం చేయలేడు. ఈరోజు అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. ఏమైంది కాళేశ్వరం? 6.5 సంవత్సరాలలో గుంగిపోతుంది. మరి రాహుల్ గాంధీ గారు మంత్రిని వస్తే ట్వీట్ చేసిండు కేటీఆర్ గారు, అక్కడే ఉన్నటువంటి కాళేశ్వరం కూడా చూసి వచ్చేది ఉండని. 24 గంటలు కాలేదు వాళ్ళ అవినీతి అక్రమాల పుట్ట. ఆయన అధికారులు ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా వారు ఏమంటున్నారు? స్కాన్ చేసుకోండి, ఎంఆర్ వేసుకోమని. మేము 9.5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్టను ప్రజలకు చూపించాలని మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ నుంచి పక్కగా జరిగిపోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే అన్నది శ్రీధర్ రెడ్డి గారి మాట. మీరు కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనేస్తున్నారు. గతంలో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినప్పుడు ప్రతి హామీ నిలబెట్టుకున్నాం. గరీబీ అట్టవ నినాదం తీసుకుంటే, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకుంటే, బ్యాంకులు జాతీయకరణ రాజ్యపాలన రద్దు చేసినాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూలి తీసుకొచ్చింది. అంతేకాదు పక్కన కర్ణాటకలో 5 గ్యారంటీలని 100 రోజులు అమలు చేస్తామన్నాం. 5 గ్యారెంటీ అక్కడ అమలు చేసినాం. ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం. ఈరోజు మహాలక్ష్మి, రైతు భరోసా, యువ వికాసం, గృహజ్యోతి, ఇందిరం ఇండ్లు చేయూత మేము అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లో పడినాయి. ఇప్పటికీ ఇంకా టీఆర్ఎస్ మురళి గారు మీరు ఒక విషయం ఇక్కడికి వినాలి. మీకు కూడా అసెంబ్లీ చెప్పినాం. ఇంకా టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో నుంచి భ్రమలు పడుతుంది. అధికారం నుంచి దించేసి వాళ్ళు 15 రోజులు అవుతుంది. ఇంకా అధికార పార్టీ అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము వాళ్ళని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ప్రారంభం చేసినాం. మిగతా 100 రోజులు చేస్తామంటున్నాం కదా. ఎందుకు ఉలికిపాటి వీళ్ళకి ఇప్పుడే ఎందుకు?